హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 3 వీడియో. ఓకేనా. సో మనకు డే 1 డే 2 వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి డే 3 వీడియో. సో ఏంటి డే 3 వీడియో అంటే మన యూట్యూబ్లో వచ్చేసి అఫ్లేట్ ప్రోగ్రామ్ అనేది మనకు ఎనేబుల్ అవ్వడం అయితే జరిగింది కదా. సో దాని నుంచి మనకి ఏంటంటే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, అంతేకాదు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎంత రెవెన్యూ అనేది మనం జనరేట్ చేయగలిగామని చెప్పేసి ఈ రోజు వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు వచ్చేసి డే 1 డే 2 వీడియో చూడకపోతే ఒకసారి క్లారిటీ చెక్ చేయండి. ఆ తర్వాత డే 3 వీడియో చూడండి. ఓకేనా. అండ్ వచ్చే అప్కమింగ్ డేస్లో వచ్చేసి డే 4 డే 5 వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన గ్రోత్ ఎలా ఉంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి క్లారిటీ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో దానికోసం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మన ల్యాప్టాప్ స్క్రీన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో దానికోసం గైస్ మన క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలి కదా. చూడండి మన ఛానల్ ఒక లోగో అనిపిస్తుంది. లోగో మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు యూట్యూబ్ స్టూడియో అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన ఛానల్ నేమ్ వచ్చేసి మన వెహికల్స్ ఇన్ఫో. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,228 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఓకేనా. నాకు కావాల్సి వచ్చేసింది అప్డేట్ ప్రోగ్రామ్ కదా. సో దానికోసం అనలిటిక్స్ అయితే ఓపెన్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మనకు రెవెన్యూ సెక్షన్ అయితే వచ్చింది కదా. సో ఈ రెవెన్యూ సెక్షన్ మీద క్లిక్ చేసుకుందాం. ఓకేనా. ఒక్క నిమిషం. ఈ రెవెన్యూ సెక్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తుంది కదా వాచ్ పేజ్ యాడ్, షార్ట్ ఫీచర్, మెంబర్షిప్, సూపర్ చార్ట్స్, అప్డేట్ ప్రోగ్రాము. సో మనకు కావాల్సింది ఇది. ఓకేనా. సో దానికోసం సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా మన ప్రొడక్ట్స్ పైన క్లిక్స్ వచ్చేసి 400 క్లిక్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన టోటల్ ఆర్డర్స్ వచ్చేసి 63 ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. అండ్ దీనికి గల మనకు ఇక్కడ చూసుకోవచ్చు $2,895 యొక్క ప్రొడక్ట్స్, ఒక వర్త్ గల ప్రొడక్ట్స్ని మనం సేల్ చేసినాం. ఇక్కడ ఇది వచ్చేసి రెవెన్యూ కాదు, ఓన్లీ ప్రొడక్ట్స్ని సేల్ చేసినాం. అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 500, ఇంకొక ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 1000 అనుకోండి. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్స్ వాల్యూ 1500 కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. బట్ ఇది వచ్చేసి ఇండియన్ కరెన్సీలో కాదు, మన డాలర్స్లో చూపిస్తుంది. 2895 అంటే ఆల్మోస్ట్ మనకు 2.5 lakhs గల వర్త్ గల ప్రొడక్ట్స్ని మనం ఏంటంటే సేల్ చేసినాం. ఓకేనా. సో దానికి మనకు వచ్చిన రెవెన్యూ ఎంత అంటే ఇంత $41.98. ఓకే, మీకు క్లారిటీ చూస్తారు కదా. ఇక్కడ $48.98 మన కమిషన్ రూపంలో రావడమే జరిగింది. దీన్ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ చూసుకొని USD to INR సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనము 41.98 కదా, 98. ఇక చూసుకోవచ్చు ఓవరాల్గా 3,691 రూపీస్ అనేది మనం కమిషన్ రూపంలో జనరేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో మన ప్రైస్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంటుంది కాబట్టి మనం ఓన్లీ 3,600 మాత్రమే ఎస్టిమేషన్ అయితే వేసుకుందాం. ఓకేనా. సో ఇంత రెవెన్యూని మన కమిషన్ రూపంలో జనరేట్ చేయడం అయితే జరిగింది. మనం ఏంటంటే ప్రొడక్ట్స్ మాత్రమే యాడ్ చేసినాం. దానికోసం మనం పెద్ద కష్టపడింది ఏది లేదు. మన వీడియోస్ మనం చేస్తున్నాం, మన వర్క్ మనం చేసుకుంటున్నాం, మన బిజీ లైఫ్లో మనం ఉన్నాం. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఎంతో కొంత డైలీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో మీరు కూడా ఇలా సంపాదించాలని చెప్పేసి అనుకుంటే యూట్యూబ్లో ఈ విధంగా మనకి ఏంటంటే ఆ 10,000 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలని చెప్పేసి మీకు ఉన్నా కానీ ఇలా ఛానల్ని గ్రో చేసుకోవాలని చెప్పేసి మీకు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇటు యూట్యూబ్ నుంచి, అఫ్లేట్ ప్రోగ్రామ్ నుంచి, బ్రాండ్ ప్రమోషన్ నుంచి, కొలాబరేషన్స్ నుంచి అన్ని విధాలుగా మన డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే వీడియోతో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చే పార్ట్ వీడియోస్ అన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఒకసారి చెక్ చేసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా.